హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K ఫ్యాక్స్ తెలుగు. ఈ వీడియోలో బీటీఎస్ వారి రీసెంట్ అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. అప్డేట్స్ లైక్ జేకే న్యూ జీన్స్ మెంబర్స్ని సపోర్ట్ చేస్తున్నాడని, తన పెట్ డాగ్ అయిన బమ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని న్యూస్ వస్తుంది. అది నిజమేనా? జీన్ రీసెంట్గా ఎయిర్పోర్ట్ వద్ద కనిపించాడు. తను ఎక్కడికి వెళ్తున్నాడు? జేకే ఐఆమ్ స్టిల్ డాక్యుమెంటరీను ఇండియాలో చూడొచ్చా? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. I purple you. జేకే ఇన్స్టాగ్రామ్ కాంట్రవర్సీ రీసెంట్గా ఆన్లైన్లో వైరల్ అవుతుంది. జేకే తన పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేసేశాడు. కానీ తన పెట్ డాగ్ అయిన బమ్ కోసం వావ్ బమ్ అనే పేరు మీద ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్రియేట్ చేశాడు. దీంట్లో తనకు ఫ్రీ టైం ఉన్నప్పుడు బమ్ ఫొటోస్ను పోస్ట్ చేస్తూ ఉంటాడు. అయితే సెప్టెంబర్ 14వ తేదీన జేకే పోస్ట్ చేసిన 2 పోస్ట్ చాలామంది అటెన్షన్ను గ్రాప్ చేశాయి. నిజానికి ఆ పోస్ట్లో ఉన్న ఫొటోస్ నార్మల్గానే ఉన్నాయి, కానీ వాటికి ఉన్న క్యాప్షన్స్ కొంచెం విచిత్రంగా ఉండడం కొంతమంది ఫ్యాన్స్ నోటీస్ చేశారు. నార్మల్గా జంకుక్ క్యాప్షన్స్ అన్నీ కొరియన్ లాంగ్వేజ్లో పెడతాడు, బట్ రీసెంట్గా 2 పోస్టుల కింద ఇంగ్లీష్ క్యాప్షన్ పెట్టాడు. కొన్ని రేర్ కేసెస్లో ఇంగ్లీష్ క్యాప్షన్స్ పెడతాడు అనుకుందాం, బట్ ఆర్మీ ఇక్కడ ఇంకొన్ని డీటెయిల్స్ను నోటీస్ చేశారు. అదే బమ్ పోస్ట్ కింద డిఫరెంట్ కలర్ హార్ట్ ఇమోజీస్ ఉండడం. నార్మల్గా ఇలాంటి కలర్స్ను న్యూ జీన్స్ మెంబర్స్ వారి ప్రమోషన్స్లో యూజ్ చేస్తారంట. జేకే ఓన్లీ హార్ట్ ఇమోజీస్ మాత్రమే కాదు, ఆ ఇమోజీస్ కింద ఆర్టిస్ట్ ఆర్ నాట్ గిల్టీ అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇది హైబ్ ఇంకా మిన్హీ జీన్ కాంట్రవర్సీలో న్యూ జీన్స్కి ఎటువంటి సంబంధం లేదని, ఆర్టిస్ట్ ఈ కాంట్రవర్సీ వలన ఎటువంటి గిల్టీ ఫేస్ చేయాల్సిన అవసరం లేదని ఇండైరెక్ట్గా చెప్పినట్టుంది. నిజానికి జంకోకి ఈ విధంగా వేరే ఆర్టిస్ట్ కాంట్రవర్సీ గురించి తన సోషల్ మీడియాలో ఏం చెప్పడు, అది డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా. ఎందుకంటే ఆ తర్వాత కొంతమంది ఫ్యాన్స్ దాన్ని వైరల్ చేసి పాజిటివ్గా ఉన్న దాన్ని నెగిటివ్గా మార్చేస్తారని తనకు తెలుసు. అందరూ ఒకేలా ఆలోచించారు కదా, కొంతమంది పాజిటివిటీలో కూడా నెగిటివిటీని వెతుకుతూ ఉంటారు. అలాంటి వారితో ఆర్టిస్ట్ కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఇలాంటి విషయాలకు దూరంగా ఉంటారు. అయితే జేకే ఇన్స్టాగ్రామ్లో ఉన్న 2 రీసెంట్ పోస్టులకు సంబంధించి 3 స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. దాంట్లో మొదటిది, జేకే ఇండైరెక్ట్గా న్యూ జీన్స్ మెంబర్స్ని సపోర్ట్ చేస్తున్నాడని చెప్తున్నారు. దాని గురించి మనం ఇప్పుడే చెప్పుకున్నాం. రెండవది, జేకే అకౌంట్ని హ్యాక్ చేసి ఈ విధంగా పోస్టులు పెట్టారని చెప్తున్నారు. ఇక మూడవది, జేకే మిలిటరీలో ఉన్నాడు కాబట్టి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని తన బ్రదర్ హ్యాండిల్ చేస్తున్నారని, మేబీ తన బ్రదర్ ఈ విధంగా పోస్ట్ చేస్తుంటారని చెప్తున్నారు. జేకే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఒకవేళ హ్యాక్ చేసిన అది అంత ఈజీ ప్రాసెసింగ్ కాదు, చాలా కష్టపడాలి. ఆ తర్వాత హ్యాక్ చేసిన వారు కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంత కష్టపడి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి రెడీ అయిన వారు అకౌంట్ హ్యాక్ చేసి కేవలం 2 పోస్టులు మాత్రమే పెట్టరు కదా. జేకే అకౌంట్ కాబట్టి హైబ్ వారు ఒకవేళ అకౌంట్ హ్యాక్ అయినా వెంటనే రిట్రైవ్ చేస్తారు. ఇక జేకే బ్రదర్ రీసెంట్ షుగర్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎంతో నెగిటివిటీ వస్తుంది కదా, సో తనని సపోర్ట్ చేస్తూ ఈ విధంగా క్యాప్షన్స్ పెట్టుంటాడని, దీనికి న్యూ జీన్స్కి సంబంధం లేదని చెప్తున్నారు. కానీ హార్ట్ ఇమోజీస్ సేమ్ న్యూ జీన్స్ వారు యూజ్ చేసేలా ఉన్నాయని, అది కూడా ఎగ్జాక్ట్ ఆర్డర్, సేమ్ కలర్, ఇంకా కరెక్ట్గా 5 హార్ట్ ఇమోజీస్ పెట్టడం డౌట్ఫుల్గా ఉందంటున్నారు. 2 క్యాప్షన్స్ అయినా డోంట్ యూజ్ దెమ్, ఆర్టిస్ట్ ఆర్ నాట్ గిల్టీ, ఇవి కూడా కాంట్రవర్సీలో ఉన్న న్యూ జీన్స్ మెంబర్స్ని సపోర్ట్ చేస్తున్నట్టు ఉన్నాయని చెప్తున్నారు. ఇవన్నీ ఫ్యాన్స్ ఒపీనియన్స్. అయితే వీటిని నమ్మాలా వద్దా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సిచ్యువేషన్ సీరియస్గా ఉండడంతో దీనిపై డైరెక్ట్గా హైబ్ వారు రియాక్ట్ అవుతూ 2 స్టేట్మెంట్స్ రిలీజ్ చేశారు. మొదటి స్టేట్మెంట్లో, మేము ఆర్టిస్ట్ యొక్క రియల్ ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రెండవ స్టేట్మెంట్లో, ఎటువంటి సర్కమ్స్టెన్సెస్ ప్రాబ్లమ్స్ వచ్చినా యంగ్ ఆర్టిస్ట్ను వాటి మధ్యలోకి లాగకూడదని, ఇంకా వాళ్ళని షీల్డ్లా ఉపయోగించుకోకూడదన్న ఉద్దేశంతో పోస్ట్ పెట్టడం జరిగిందని మేము భావిస్తున్నాం అని చెప్పారు. ఈ 2 స్టేట్మెంట్స్లో ఎక్కడ కూడా జేకే వీటిని పోస్ట్ చేశాడని చెప్పలేదు. అలా అని అకౌంట్ హ్యాక్ అయిందని కూడా చెప్పలేదు. న్యూ జీన్స్ మెంబర్స్ యంగ్ ఐడల్స్, వాళ్ళకి ఇంకా ఎంతో మంచి ఫ్యూచర్ ఉంది. కానీ మొదట్లోనే ఇలాంటి కాంట్రవర్సీస్ ఫేస్ చేస్తే వాళ్ళు డిప్రెషన్కి గురవుతారు. అది అందరికీ తెలియాలని, న్యూ జీన్స్ మెంబర్స్ని సపోర్ట్ చేయాలని ఈ విధంగా చేస్తుంటారు. జేకే కూడా చాలా చిన్న ఏజ్ నుంచి తన కెరీర్ను స్టార్ట్ చేశాడు. ఇప్పుడున్న కాంట్రవర్సీస్ కంటే ఇంకా వర్స్ట్ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేశాడు. సో ఆ ఏజ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో జంకుక్కి తెలుసు. జరిగిందేదో జరిగిపోయింది, అది ఎలా జరిగినా మంచి విషయమే కదా జరిగింది. సో దీన్ని ఇక నెగిటివ్ వేలో వైరల్ చేయకపోవడం బెటర్. ఇన్ఫ్యాక్ట్ జేకే తన జూనియర్ సిస్టర్ గ్రూప్ను సపోర్ట్ చేయడంలో తప్పలేదు. సో ఈ పోస్ట్లో తనే పెట్టాడని చెప్పినా సాడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. కానీ కొంతమంది వెరిఫైడ్ హైబ్ లేబుల్ ఎంప్లాయీస్ జంకుక్ ఈ విధంగా చేసినందుకు తనపై కోపంగా ఉన్నారు. సౌత్ కొరియాలో బ్లైండ్ అనే ఒక మెసేజింగ్ యాప్ ఉంటుంది. దీంట్లో వెరిఫైడ్ కంపెనీ ఎంప్లాయీస్ మాత్రమే మెసేజెస్ పెడతారు. అయితే ఒక హైబ్ ఎంప్లాయీ మన జేకే బమ్ అకౌంట్లోని క్యాప్షన్స్ను ఇన్సల్ట్ చేస్తున్నట్టు మెసేజెస్ పెట్టారంట. జేకే ఎప్పుడు కూడా కంపెనీ ఎంప్లాయీస్ను పట్టించుకోవడానికి కోపంగా కామెంట్స్ పెట్టారంట. ఆ ఎంప్లాయీ జేకేపై ఫ్రస్ట్రేట్ అవ్వడానికి తను అంత పెద్ద తప్పు ఏం చేశాడో అర్థం అవ్వడం లేదు. సో ఎట్ ద ఎండ్ ఏది ఎలా జరిగినా మంచికి అనుకొని దీన్ని ఇక్కడితో వదిలేయండి. I purple you.
మన వరల్డ్ వైడ్ హ్యాండ్సమ్ జిన్ నిన్న ఎయిర్పోర్ట్కి రావడం ఫ్యాన్స్ నోటీస్ చేశారు. అందుకే తనను చూడడానికి చాలామంది ఎయిర్పోర్ట్ వద్ద గుమ్మికూడారు. జిన్ కూడా మంచి అవుట్ఫిట్స్తో చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అసలు జిన్ ఎక్కడికి వెళ్తున్నాడు? జిన్ గుస్సీ బ్రాండ్కి గ్లోబల్ అంబాసిడర్. సో గుస్సీ బ్రాండ్ తరపున మన జిన్ మిలాన్ ఫ్యాషన్ వీక్కి అటెండ్ అవ్వబోతున్నాడు. మిలాన్ ఫ్యాషన్ వీక్లో ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఈ ఇయర్ మిలాన్ ఫ్యాషన్ వీక్ ఇటలీలోని మిలాన్లో కండక్ట్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ సెప్టెంబర్ 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 23వ తేదీ వరకు జరగబోతుంది. దానికే మన జిన్ అటెండ్ అవ్వబోతున్నాడు. ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫ్యాన్స్ అందరికీ బౌ చేశాడు. తన సిగ్నేచర్ హ్యాండ్ కిసెస్ ఇచ్చాడు. అయితే జిన్ ఎయిర్పోర్ట్లో వాక్ చేస్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నార్మల్గా జిన్కి ఇంకా బీటీఎస్ మెంబర్స్కి ఓన్లీ ఫీమేల్ బీటీఎస్ ఫ్యాన్స్ మాత్రమే ఉంటారని చాలామంది చెప్తుంటారు. బీటీఎస్ మెంబర్స్కి ఫీమేల్స్తో పాటు చాలామంది మేల్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. అయితే జిన్ని ఎయిర్పోర్ట్లో చూసి ఒక మేల్ ఫ్యాన్ చాలా ఎగ్జైట్ అయ్యారు. ముందుగా జిన్ని సాక్జిన్ ఒప్పా అని గట్టిగా పిలిచారు. అది విని జిన్కి నవ్వొచ్చింది. ఆ తర్వాత సాక్జిన్ హ్యూమ్, మీరు హ్యాండ్సమ్గా ఉంటారు, జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పారు. అది విన్న జిన్ చేయి ఊపుతూ బాయ్ చెప్పాడు. జిన్ ఈవెంట్కి అటెండ్ అయిన దాని గురించి ఇంకా ఎటువంటి న్యూస్ రాలేదు. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మన జేకే డాక్యుమెంటరీ ఫిల్మ్ అయిన ఐ యామ్ స్టిల్ ఈ మంత్ 18న రిలీజ్ అయింది. దీన్ని జన్సు పార్క్ డైరెక్ట్ చేశారు. ఈ డాక్యుమెంటరీ మన జేకే కంప్లీట్ సోలో కెరీర్కు సంబంధించింది. దీంట్లో జేకే సోలో ఆల్బమ్ అయిన గోల్డెన్ డీటెయిల్స్, తను అటెండ్ అయిన ఇంటర్వ్యూస్, బిహైండ్ ద సీన్ ఫుటేజెస్, కాన్సర్ట్స్ ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి. గోల్డెన్ ఆల్బమ్ నవంబర్ 2023లో రిలీజ్ అయింది. దానికి ముందు అండ్ దాని తర్వాత తను ఏం చేశాడో మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ డాక్యుమెంటరీని థియేటర్స్లో చూడాలంటే మీరు ముందుగా టికెట్స్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. టికెట్స్ను రిలీజ్ డేట్కు దగ్గరగా రిలీజ్ చేస్తే వెంటనే సోల్డ్ అవుట్ అయిపోవడం, వెబ్సైట్స్ క్రాష్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ఆగస్టు 21వ తేదీ నుంచి ఈ డాక్యుమెంటరీకి టికెట్స్ రిలీజ్ చేశారు. ఈ డాక్యుమెంటరీ వరల్డ్ వైడ్ సెప్టెంబర్ 18న రిలీజ్ అయింది. బట్ మన ఇండియాలో సెప్టెంబర్ 21 నుంచి థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. జేకే ఐ యామ్ స్టిల్ డాక్యుమెంటరీను పీవీఆర్ సినిమాస్ వారు టెలికాస్ట్ చేయబోతున్నారు. మీలో ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే పీవీఆర్ సినిమాస్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరైనా బుక్ చేసుకుని ఉంటే ఎలా చేశారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ ఇన్ఫర్మేషన్ మిగతా ఆర్మీస్కి యూజ్ అవుతుంది. వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది కాబట్టి ఆల్రెడీ దీన్ని చూసిన ఆర్మీస్ మిగతా ఆర్మీస్కి ఒక షాకింగ్ విషయం చెప్పారు. అదే మన జేకే చైల్డ్హుడ్ ఫొటోస్ గురించి. జేకేవి ఇప్పటి వరకు చూడని చైల్డ్హుడ్ ఫొటోస్ను ఈ డాక్యుమెంటరీలో చూపించారు. ఈ ఫొటోస్ ఆర్మీస్కి బాగా నచ్చాయి. బుడ్డ జంకుక్ చెబ్బీ చీక్స్తో చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాడు. ఐ యామ్ స్టిల్ డాక్యుమెంటరీను చూడడం వర్త్ అని చాలామంది ఆర్మీస్ చెప్తున్నారు. దీన్ని చూస్తే జేకేకి ఇంకా క్లోజ్గా ఉన్న ఫీలింగ్ కలుగుతుందని, చాలా విషయాలు తెలిసాయని చెప్తున్నారు. ఇంత బాగున్న ఈ డాక్యుమెంటరీలో ఆర్మీకి ఒక చిన్న విషయం నచ్చలేదు. జేకే గోల్డెన్ ఆల్బమ్లో భాగంగా చాలా పాపులర్ సోలో సాంగ్స్ను రిలీజ్ చేశాడు. వాటిలో ఒకటి జూన్ 7, 2024న రిలీజ్ చేసిన నెవర్ లెట్ గో సాంగ్. యాక్చువల్లీ ఈ సాంగ్ను జేకే ఫ్యాన్స్కి ట్రిబ్యూట్ సాంగ్గా రిలీజ్ చేశాడు. మనకు థ్యాంక్ యూ చెప్తూ తన లైఫ్లో మనం ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం మనకి ఈ సాంగ్ ద్వారా చెప్పాడు. ఈ సాంగ్ రిలీజ్ టైంలో బీటీఎస్ వారి 11th యానివర్సరీ కాబట్టి దీన్ని 2024 బీటీఎస్ ఫెస్టా సాంగ్గా రిలీజ్ చేశారు. ఇది జేకే సోలో సాంగ్. బట్ ఐ యామ్ స్టిల్ డాక్యుమెంటరీ ఎండ్ క్రెడిట్స్లో నెవర్ లెట్ గో సాంగ్కి బీటీఎస్ వారిని ఆర్టిస్ట్గా చూపించారు. ఈ సాంగ్ జేకే సోలో వర్క్ కదా, సో తన నేమ్ కదా ఉండాల్సింది. బిగ్ హిట్ వారు ఇది ఎందుకు చూసుకోలేదని కోప్పడ్డారు. హైప్ వారు కావాలని చేశారని, మొదటి నుంచి జేకే విషయంలో ఇలానే ఉన్నారని, జేకే న్యూ జీన్స్ వారిని సపోర్ట్ చేసినందుకు హైప్ వారు ఇలా చేశారని చెప్తున్నారు. సోలో సాంగ్స్కి ఆ సింగర్ నేమ్నే ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే అది వాళ్ళ కంప్లీట్ హార్డ్ వర్క్. వెల్, ఇది అంత పెద్ద కాంట్రవర్సీ ఏం కాదు. ఐ యామ్ స్టిల్ డాక్యుమెంటరీ బాగుంది, సో అది చాలు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా బీటీఎస్ వారి గురించి అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకెంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.